ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం దీనులకు కలుగు ఆశీర్వాదములు. గత దినమందు మనం నేర్చుకున్నాం, దేవాదేవుడు 22వ కీర్తన 26వ వచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 22:26లో, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయన్ను స్తుతించెదరు. అంటే దేవాదేవుడు సంతృప్తి కలగజేస్తాడు. దీనులు భోజనము చేసి సంతృప్తి పొందుదరని నేర్చుకున్నాం. ఈరోజు ఇదే భాగంలో నుంచి మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే 25వ కీర్తన 9వ వచనం. 25వ కీర్తన 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చూడండి, దేవుని బిడ్డలారా, దేవాదేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీనులు ఎలా ఉండాలంటున్నాడు దేవాదేవుడు? మంచి మార్గములో నడవాలంటున్నాడు. మంచి మార్గం వైపు దేవాదేవుడు దీనులు నడిపిస్తానంటున్నాడు. దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనము, దీనత్వము కలిగిన మనము, మంచి మనసు కలిగిన మనము దేవుని వాక్యం ఉన్నంతసేపు దీనులుగానే ఉండాలని, మంచి నడవడిక కలిగిన వారంగానే ఉండాలని, దేవుడు చూపించే మార్గం వైపే వెళ్ళాలని ఆశపడతాం. కానీ మందిరము నుండి బయటకు రాగానే మన పాదము మందిరము యొక్క గుమ్మము వెలుపల పెట్టగానే మన ఆలోచనలు మారిపోతాయి. దేవుని బిడ్డలారా, దీనులకు కలుగు ఆశీర్వాదములని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. దీనులకే ఆశీర్వాదములు దయచేస్తానంటున్నాడు. కానీ గర్విష్ఠులకు, గర్వాంధులకు, కోపిష్ఠులకు, మంచి మనసాక్షి లేని వారికి దేవుడు దీవెనలు ఇస్తానంటలేదు. మంచి మనస్సు కలిగిన వారికే దేవాది దేవుడు దీవెనలు ఇస్తానంటున్నాడు. అందుకే సుస్పష్టంగా దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. వేటిని బట్టి? న్యాయ విధులను బట్టి. మనమైతే మన కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు మంచిని మరచి, న్యాయమును మరచి, ఇతరులకు విరుద్ధముగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క ఆలోచన, మన యొక్క జడ్జిమెంట్ ఉంటది. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు, సర్వాధికారి, లోకరక్షకుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ న్యాయముగానే ప్రవర్తించే దేవాది దేవుడై ఉన్నాడు. న్యాయముగానే మన విషయంలో న్యాయము చేయు దేవాది దేవుడై ఉన్నాడు. ఆయనలో ఎలాంటి స్వార్థము లేదు. ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా ప్రేమించే దేవుడు కాదు. అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవాది దేవుడు. ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించు దేవాది దేవుడు. ఇంకా చెప్తున్నాడు, తన మార్గమును దీనులకు చూపిస్తానంటున్నాడు, నేర్పిస్తానంటున్నాడు, నడిపిస్తానంటున్నాడు. ఆయన నడిచే మార్గం నీతితో కూడినది. మనం నడిచే మార్గం అయితే ఇతరులను ఇబ్బంది పెట్టేది, ఇతరులకు బాధ కలిగించేది, ఇతరులకు నష్టము కలిగించేది. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఒక్కొక్క విధముగా ఉంటాయి. కానీ దేవాది దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా మనం నీతిగానే, యథార్థముగానే, ప్రేమగానే, ప్రభువును ఆరాధించే వారంగానే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, వివేచన అంటే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించినంటే వివేచన కలిగించే దేవుడు. వివేచన కలిగిన వారముగా ఉండాలి. అందుకేనే మనకు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, సంతృప్తి, దీవెనలు మెండుగా మనకి కావాలి అంటే దీనత్వం కలిగిన వారంగా ఉండాలి, దీన స్వభావం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు చూపించే మార్గం వైపు నడవాలి. ఆయన మార్గం వైపు ఎల్లప్పుడూ ముందుకు నడుద్దాం. ఆయన కృపలో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మనందరి హృదయంలో దేవాదేవుడు ఫలింప చేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృపచేత బలపరచండి, దీవించండి. నాయనా, నీ న్యాయ విధులను బట్టి మమ్మల్ని నడిపించు దేవుడై ఉన్నావు. నీ మార్గం వైపు మమ్మల్ని నడిపించు దేవాదేవుడై ఉన్నావు. నేర్పించే దేవాదేవుడై ఉన్నావు.
మేము నేర్చుకుంటూ అనేకులకు నీ మార్గమును చూపిస్తూ ఆ మంచి మార్గం వైపు ఇతరులను నడిపించే మంచి స్వభావం కలిగిన వారంగా, భక్తి కలిగిన వారంగా మేమందరం ముందుకు సాగిపోవాలయ్యా. అలాంటి కృప మాకు దయచేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. ఇదే భాగంలో నుండి మరుసటి దినం ప్రారంభిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.